హాయ్ అండి. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్స్లో కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ నార్మల్గానే తీసుకుంటాము. సో నేను బ్యాక్ పార్ట్ తీసుకునేదానికి లెంత్ వచ్చేసి 14.5 ఉంది. అలానే లూజ్ వచ్చేసి 12. దీన్ని ఒక 2-3 ప్లేసెస్లో ఇలా మార్క్ చేసుకుని అండ్ అలానే లెంత్ను కూడా ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. దీనికి వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5, అలానే షోల్డర్ వచ్చేసి 3.5. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్, 9 ఇంచులు. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాం కదా, కిందికి వచ్చేపాటికి దాన్ని 2.5గా మార్క్ చేసుకున్నాం అనుకోండి. ఏ షేప్ పెట్టుకున్నా నీట్గా కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇలా డ్రా చేసుకున్నాం. సో నేను వచ్చేసి దీనికి స్క్వేర్ షేపే ఇస్తున్నాను. అలానే చంక దింపు వచ్చేసి 6.5. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కూడా 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని చంకని రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట ఇలా. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. కటోరీ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ని డైరెక్ట్ లైనింగ్ మీద కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ మీద కట్ చేసుకుందాం. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి పేపర్ మీద బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి మార్క్ చేసుకుందాం ఫస్ట్. నెక్ వచ్చేసి మనకి నెక్ లెంత్ని బట్టి పెట్టేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ ఆర్ 6.5 కూడా పెట్టుకోవచ్చు. దీనికి వచ్చేసి 6.5 ఉంది. సో దీన్ని ఇలా మార్క్ చేసుకోండి. దీనికి బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకున్నాం కదా, సో కింది నుంచి లెంత్ 2 ఇంచెస్ పైకి ఒక లైన్ డ్రా చేసుకోండి.
ఇక్కడ నుంచి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం పైనుంచి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. అలానే చంక్ కూడా ఒక 1/2 ఇంచ్ కిందికి, ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి, ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ కిందికి పైనుంచి కొంచెం కొంచెంగా ఇలా జాయిన్ చేసుకుంటూ దీనిలో కలిపేసేయాలి. ఓకే, ఇప్పుడు కటోరీ కట్ చేసుకోవాలి కదా. సో ఈ కటోరీ కట్ చేసుకోవడానికి పైనుంచి 5 ఇంచెస్, అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజు. సో పైనుంచి 5 ఇంచెస్కి ఈ నెక్ లైన్ దగ్గర మార్క్ చేసుకుందాం. అండ్ అలానే ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు ఈ చివరి నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు క్రాస్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసుకోవడానికి మనం ఇక్కడ చంక లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా ఈ మార్కింగ్ని జాయిన్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేయటానికి, అలానే ఉక్సులు పట్టి కాజా పట్టి సైడ్ ఒక డాట్ వేయటానికి మార్క్ చేసుకుందాం. కింద నుంచి 2 ఇంచెస్కి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్, అలానే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్కి 3 ఇంచుల నుంచి 2.5 ఇంచుల వరకు ఈ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా దీన్ని కట్ చేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ షేపు, ఈ రౌండ్ షేప్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ అన్నమాట. ఓకే, సో మనం కటోరీకి తీసుకున్న దీనిలోనే ఉక్సులు పట్టి కాజా పట్టి డాట్ వస్తుంది, అలానే మెయిన్ డాట్ కూడా వస్తుంది. దీనికి చంక డాట్ అనేది ఉండదన్నమాట. ఓకే, దీన్ని లైనింగ్ మీద పెట్టేసి లైనింగ్ కూడా కట్ చేసుకుందాం. ఈ 2 పార్ట్స్ని ఇలా లైనింగ్ మీద పెట్టేసుకొని ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైట్గానే కట్ చేసుకుందాం. ఈ కటోరీ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, లేదా క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే క్రాస్గా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇలా క్రాస్ తీసుకుంటున్నాను. ఓకే, వీటిని మార్క్ చేసుకునేప్పుడు ఇటు సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ 2 పార్ట్స్కి జాయింట్ చేసే సైడ్ ఒక 1/2 ఇంచ్, అంటే ఖర్చు కోసం, జాయింట్ చేసే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి.
ఇలా డ్రా చేసుకున్నప్పుడు పేపర్ అటు ఇటు జరిగితే మిస్టేక్స్ వస్తాయి కాబట్టి అలా జరగకుండా పట్టుకొని జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో ఈ పార్ట్ కూడా డ్రా చేసుకోండి. క్రాస్ తీసుకుందాం అనుకున్నాను కదా నేను, సో ఇలా క్రాస్ పెట్టేసుకున్నాను చూడండి. ఇది నెక్ సైడ్ కదా, ఇటు సైడ్ ఈ జాయింట్ సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనమాట ఎక్స్ట్రా ఉంచి మార్క్ చేసుకోండి. అలానే ఇక్కడ మనం డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కూడా దీన్ని కట్ చేసుకుందాం. ఇది మాత్రం మనం ఈ కటోరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ మీద స్ట్రైట్ కట్ తీసుకుంటున్నామా క్రాస్ తీసుకుంటున్నామా అనేది చూసుకుని సేమ్ మెయిన్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా అలానే తీసుకోవాలండి, లేకపోతే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ మనం స్ట్రైట్ పార్ట్ తీసుకుంటే లైనింగ్ని, అక్కడ మెయిన్ పీస్ని కూడా స్ట్రైట్ కటింగే తీసుకోవాలి. లేదంటే ఇక్కడ మనం క్రాస్ కటింగ్ తీసుకుంటే దాన్ని కూడా మెయిన్ బ్లౌజ్ పీస్ని కూడా క్రాస్ కటింగే తీసుకోవాలన్నమాట. ఇవి ఫ్రంట్ పార్ట్స్, ఓకేనా. వీటిని చిన్న మార్కింగ్ ఇచ్చుకోండి, ఎందుకంటే ఎటు సైడ్ ఏ 2 సైడ్స్ని జాయిన్ చేయాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేదంటే ఇటువైపు కూడా క్రాస్గా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ క్రాస్ అనేది ఎటు జాయిన్ చేసుకోవాలి అనేది మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో 2 పీసెస్కి కూడా మార్క్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఈ మిగిలిన పార్ట్లో నేను చిన్న పఫ్ టైప్ హ్యాండ్స్ తీద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసమే ఫస్టే ఫ్రంట్ పార్ట్ తీసేసాను అనమాట. ఎంతవరకు మిగిలితే అంత యూస్ చేసేయచ్చని. దీనికోసం హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. పీస్ పడుతుంది, అదేదో 1 సైడే వేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్. యాక్చువల్లీ నార్మల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, 5 ఇంచులు. దానికి కిందికి అండ్ పైకి ఖర్చులోకి వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకుంటాం కదా, సో 6 ఇంచులు అనమాట. కనీసం సగం కంటే పైన ఉండాలి షార్ట్ హ్యాండ్స్కి. నేను 3.5 తీసుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చేసి చివర. ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్ లైన్ ఉంచేసుకుని తర్వాత దాన్ని ఇలా నీట్గా హ్యాండ్ షేప్ కట్ చేసుకోవాలి. అయితే ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వచ్చే
పఫ్ స్లీవ్స్ మోడల్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో 5 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ మార్క్ చేసుకున్నాను. ఈ 5 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ నుంచి ఇప్పుడు ఈ హ్యాండ్లోకి డ్రా చేసుకోవాలి. ఇలా ఓకే. సో ఇక్కడ ఏదైతే ఉందో అసలు మెయిన్ లెంత్ దగ్గర నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మనకి పఫ్ పెట్టుకోవడానికి యూజ్ అవ్వచ్చు. మనకి హ్యాండ్ లెంత్ని బట్టి యూజ్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం తగ్గించుకున్నాం, లెంత్ బాగా వస్తుంది. ఓకే, దీనికి జాయింట్ పడుతుంది అనమాట. ఇక్కడ ఈ పీస్ నుంచి 2-3 ఇంచెస్ వరకు దాన్ని జాయింట్ చేసుకున్నాం. ఈ మిగిలిన దానిలో షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్కి వచ్చేసి ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్కి మెయిన్ సైడ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ ఎంత పొడవు ఎంత విడ్త్ తీసుకోవాలి అనేది మనకి నడుము లూజ్ ఎంత ఉంటుందో, కింది వైపు బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉంటుందో అంత తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తక్కువ 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. దీన్ని ఇది మెయిన్ సైడ్ అన్నమాట. ఇలా షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లోంచి మనము ముక్సులు పట్టి, కాజా పట్టీకి, అలానే మెడ పట్టీకి వాటికి యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో దీనిలో వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, అలానే ఫ్రంట్ కటోరీ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ దీన్ని బేస్ చేసుకునే మనం మెయిన్ బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత దీని స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.